హలో నమస్కారం అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ శైలజ. ఈరోజు మనం హెల్దీ ఫుడ్ తయారు చేసుకున్నాము. అదేనండి చేపల జన ఫ్రై అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ మీద బాండ్లు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుందండి, నాన్ వెజ్ కాబట్టి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నామండి. పెద్ద సైజు ఆనియన్ అనేది మిక్సీ పట్టుకుని పేస్ట్ వేసుకున్నాము. బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. మనకు ఈ జన చాలా ఉపయోగపడుతుందండి మన బాడీకి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. ఈ జనలో మనకు ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ప్లస్ ఈ విటమిన్ ఉంటుందండి. ఒమేగా 3 ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. జొన్నని బాగా శుభ్రంగా కడుక్కొని ఆనియన్ పేస్ట్లో వేసుకున్నామండి. ఒక 2 మినిట్స్ సన్న మంట మీద ఉడకనిద్దామండి మూత పెట్టి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం గంటితో అట్లాగా గుచ్చుతూ కలుపుతూ ఉండాలండి. చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. బాగా ఫ్రై చేయాలండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నామండి. 1 స్పూన్ పసుపు వేసుకున్నాము. బాగా కలపాలండి. బాగా ఫ్రై కావాలి. ఒక 20 మినిట్స్ పడుతుందండి ఈ కర్రీ చేసేదానికి, ఈ ఫ్రై చేసేదానికి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫుడ్ అన్నంలో కాదు కదండి, చిన్న బౌల్లో తీసుకొని స్పూన్ వేసుకొని తినేయచ్చండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో. ధనియాల పొడి 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్, కారం 2 స్పూన్స్ వేసి బాగా కలపాలండి. కొత్తిమీర లాస్ట్ వేసి బాగా కలిపేసి ఒక బౌల్కి తీసేసుకునేది. అంతేనండి, సింపుల్. చాలా టేస్టీ చేపల జన ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ శైలజ ఛానల్. మీరు ఇది చేసుకొని ఎలా వచ్చింది కామెంట్ చేయండి.